అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం కదండి. మేమైతే స్కూల్కి వెళ్ళటానికి ఆటో ఎక్కించడానికి అయితే కిందికి వచ్చాను. ఆటో కోసం అయితే ఎదురు చూస్తున్నాం అండి. నిన్నైతే కొంచెం త్వరగా వచ్చింది. ఈరోజు మేము త్వరగా వస్తే ఆటో లేట్ అయిపోయింది, 10 నిమిషాలు లేట్ అయిందండి. వాతావరణం అయితే చల్లగా ఉంది కదండి, వర్షం అనే గాలి పడుతుంది, గాలి వస్తుంది, సారీ. ఈ గాలికి రాత్రి గాలి వచ్చినట్టుంది, ఆకులన్నీ కింది రాలి పడిపోయాయండి. ఇప్పుడైతే వర్షం లేదు, చల్లగా ఉంది. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత జల్లు అయితే స్టార్ట్ అయిందండి, ఒక పెద్ద జల్లు. అదే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు అలా వచ్చినట్టయితే పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళండి. పిల్లలందరూ స్కూల్ చేరుకున్న తర్వాత కొంచెం పెద్ద జల్లు అయితే పడిందండి. వాతావరణం అయితే ఇట్లా ఉంది. మీ దగ్గర కూడా ఇలాగే ఉందండి, తుఫాన్ కదా, అన్ని చోట్ల ఉంటుంది వాతావరణం. వర్షం పడినా పడకపోయినా చల్లగా అయితే అవుతుందండి. ఇక్కడైతే జల్లులు జల్లులు పడుతూ ఉంది. మొన్నటి నుంచి వర్షం ఉంది, నిన్నైతే లేదండి ఇక్కడ అసలు. మళ్ళీ రాత్రి నుంచి స్టార్ట్ అయింది వర్షము, వర్షము. గాలి అనేది రాత్రి కాస్త ఎక్కువగా వచ్చింది. ఇలా ఉందండి వెదరు. మార్నింగ్ టైం కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళటము, పంపించేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, ఇలా ఉంటుందండి. రోడ్డు అయితేనే ఫుల్గా అయితే టాపిక్ ఏమీ ఉండదు, ఖాళీ లేనంతగా ఏమీ ఉండదులేండి, మామూలుగానే ఉంటుంది, నార్మల్గాను. మళ్ళీ సాయంత్రం నుంచి అందరు పిల్లలు స్కూల్కి వాళ్ళు వర్కులు చేసుకొని ఇంటికి వస్తారు కదండి, అప్పుడు కాస్త రోడ్డు గజిబిజిగా ఉంటుంది. లేకపోతే నార్మల్ టైంలో అంతేమీ ఉండదండి. ఇది మామూలు రోడ్డు కాదు. అటువైపు అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుందండి. మూడు లాంతర్ రోడ్డు అంటారు కదా, గంట స్తంభం అటువైపు అయితే ఇంకా అసలు పండగలు వచ్చాయంటే ఇంకా అసలు వెళ్ళలేమండి. వెళ్ళి నడవటానికి కూడా ఖాళీ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఎందుకంటే అటు అన్నీ దొరుకుతూ ఉంటాయి, కాస్త రేట్లు కూడా మనకు అనుకూలంగా ఉంటాయండి. అందుకని అందరూ అటువైపు వెళ్ళి మార్కెట్స్, కూరగాయలు కొనుక్కునే వాళ్ళు, పువ్వులు కానీ ఇంకా అందరూ సాయంత్రం పూట వెళ్ళి కొనుక్కుంటారండి. చాలా గజిబిజిగా ఉంటుంది సాయంత్రం పూట. అటువైపు పైడితల్లి అమ్మవారి టెంపుల్ అటు ఉంటాయి కదండి, అటువైపు వెళ్ళామంటే అన్నీ దొరుకుతాయి.